సుదర్శన్ రాజు దగ్గర నుంచి భాస్కర్ రావు వరకు 50 పెండింగ్ లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో వచ్చే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత మీకు ఇచ్చే బాధ్యత నాది. మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ సీఎం పీజీఆర్ఎస్ ప్రతి శాసనసభ్యుడు ప్రతి శుక్రవారం 175 నియోజకవర్గాల్లో చేయమని పార్టీ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. గడిచిన 2 వారాల్లో దాదాపు 5 గ్రామాలకు ఒక చోట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మనం కూర్చుని ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం కరెక్ట్ కాదని గ్రామ స్థాయిలో పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో పెద్ద ఊర్లో అయితే ఒక ఊరు, చిన్న గ్రామాలు అయితే 4-3 గ్రామాలకు కలిపి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి మీడియా సోదరులకు కూడా తెలిసిందే. ఈ రాష్ట్రంలో గ్రీవియన్స్ పరిష్కారంలో, ప్రజా సమస్యల పరిష్కరించడంలో గన్నవరం నియోజకవర్గం 3వ స్థానంలో ఉన్నందుకు ఈ గన్నవరం నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో 1వ స్థానం చేరుకునే దిశగా పనిచేయాలని కూడా కోరుతూ, అలాగే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ప్రజాస్వామ్యంలో గ్రామాల్లో సమస్యలు కోకోలలో ఓవర్ నైట్ లో అన్ని సమస్యల్ని పరిష్కరించలేం. ఈ మడిచర్ల గ్రామంలో నాకు మైనస్ వచ్చినా ఈ గ్రామానికి గత పాలకులు 5 సంవత్సరాల టెన్యూర్ లో 1,30 లక్షలు 1,50 లక్షలు కూడా కేటాయించకపోయినా నేను రాజకీయ కక్షలు చూపించకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పంతో దాదాపు 3 కోట్ల పైనే, కరెక్ట్ గా లెక్కలేదు కానీ 3.5 కోట్ల పైనే గడిచిన 22 మాసాల్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి. రాబోయే కాలంలో మడిచర్ల చాలా వెనకబడిన ప్రాంతం. మడిచర్లలో రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉండే పరిస్థితి. కానీ ఓవర్ నైట్ లో ఒకే రోజు చేయలేం కాబట్టి ఒక్కో పని చేస్తా వస్తున్నా. మడిచర్ల గ్రామస్తులు చెప్పింది డ్రైనేజీలు కానీ, డ్రైనేజీ క్లీనింగ్లు కానీ, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కానీ చేయలేదని చెప్తున్నారు. ఇదే కనుక నిజమైతే అధికారి మీద డెఫినెట్ గా చర్యలు తీసుకుంటా. ఎంపీడీఓని రేపు పొద్దున వచ్చి పరిశీలించి ఈ గ్రామంలో ఏదో పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ చేయాల్సిందిగా ఆదేశించా. కొన్ని చిన్న 30 మీటర్లు 50 మీటర్లు ఉన్న రోడ్లకి నిధులు కేటాయించాం. ఈ రోడ్డు వస్తుంటే నాకు ఆపి ఈ రోడ్డు ఏమని అడిగారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే రైతు సోదరులకి నేను నిన్నే దాన్ని శాంక్షన్ చేశా, కానీ వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు అడిగారు. కాకపోతే ప్రజా సమస్యలను నేరుగా నేను పాదయాత్ర చేసే ఈ నియోజకవర్గంలో నాకు తెలియని ప్రజా సమస్యలు లేవని చెప్పడం అశక్తి. కానీ చాలా వరకు సమస్యలు నాకు తెలుసు. కానీ సమస్యలు ఏమన్నాయో తెలుసుకుందామని గ్రామాలకి ప్రజా దర్బార్ని మార్చా. గన్నవరం వచ్చి మీరు నాకు సమస్యలు చెప్పడం కాదు, ఎక్కువ మంది కార్యాలయానికి రాలేరనే ఉద్దేశంతో నేనే గ్రామాలకు వస్తున్నా. ఆర్డీఎస్ఎస్ ద్వారా ఈ గ్రామంలో 400 స్తంభాలు బాగోలేదని చెప్పిన పరిస్థితి. ఒక నెలలో 400 స్తంభాలు మార్పిస్తాం. ఎస్సీ కాలనీల వరకే ఆర్డీఎస్ఎస్ తో స్తంభాలు మార్చి చేశాం కానీ మిగతా ఊరు చేయని పరిస్థితి. అలాగే ఈ గ్రామంలో ఎస్సీ కాలనీకి నాకు ఈ గ్రామం నుంచి మైనస్ వచ్చినా మొట్టమొదటిసారి పీజీఆర్ఎస్ 10 కోట్లు వచ్చిన రోజు 90 లక్షలు ఈ ఒక్క గ్రామానికే కేటాయించా. అయినా ప్రజలు ఆశావాదులు కాబట్టి ఎన్ని చేసినా ఇంకా అడుగుతారు కాబట్టి వీళ్ళ కోరికల్ని డెఫినెట్ గా సాధ్యమైనంత మేరకు ప్రభుత్వంలో నిధుల ఇబ్బంది ఉన్న పరిస్థితి మీకు కూడా తెలిసిందే. అంతకుముందు కదా ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా దాదాపు 9,000 కోట్ల రూపాయలు కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దుర్మార్గంగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి ఈ రాష్ట్రంలో రోడ్లు సర్వనాశనం అయిపోయి రోడ్లు గుంటలు పూడ్చే దిక్కుమాని కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పిన మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లోకేష్ బాబు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, పంచాయతీరాజ్ శాఖలో రోడ్లు వేయడం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 53,900 కోట్లు మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టామంటే గత ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనించమని కోరుతూ మడిచర్ల అభివృద్ధిని కూడా వచ్చే ఎన్నికల నాటికి అంతకు ముందు ఈ తర్వాత అని డెఫినెట్ గా ప్రజలు ఆలోచించే పరిస్థితి తీసుకొస్తా. అబద్ధాలు ఆడే వాళ్ళకి అబద్ధాలతో కొన్నాళ్ళు మభ్య పెట్టగలం కానీ ప్రజలను కానీ ఎవరినైనా ఎక్కువ కాలం అబద్ధాలతో కాలం నెట్టలేం. కానీ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ కంప్లీట్ అయిపోతే డెఫినెట్ గా ఈ గ్రామంలోని నిరుద్యోగ యువతకు కూడా దగ్గరలోనే మంచి ఉద్యోగోపాధి అవకాశాలు రావడం ఖాయం. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. అలాగే సీఎంఆర్ఎఫ్ కూడా ఎక్కువ మందికి ఇవ్వటం కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, R&Bలో నిధులు ఏమన్నా జిల్లా కలెక్టర్ సహకారంతో మిగిలిపోయిన ఫండ్స్ లో 50 లక్షలు కొయ్యూరు కేటాయించా. 1,200 ఓట్లు ఉన్న ఊర్లో
300 ఓట్లు ఉన్న ఊళ్ళకు డబ్బులు కేటాయిస్తున్నా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా తప్ప ఎన్నికల రాజకీయాలు కానీ ఓట్ల రాజకీయం కానీ నేను చేయట్లా. 200-300 ఓట్లు ఉన్న గ్రామంలో కూడా దావాజీగూడెం రోడ్ R&B అయినా, గన్నవరం సెంటర్ R&B అయినా నిధులు ఏమున్నా కలెక్టర్ దగ్గర ఫండ్స్ తెచ్చారు. 2 రోడ్లు, 1 రోడ్డు అయిపోయింది. అలాగే ఎన్టీఆర్ స్టాచ్యూని కూడా మహానాడు శ్రీకాకుళం జిల్లాలో పెట్టబోతున్నాం. అది అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెనింగ్ కి కార్యకర్తల సమావేశం పెట్టి ఒక రోజంతా ఈ రాష్ట్ర మంత్రి, మొన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 9 మంది కేంద్ర మంత్రుల్ని, అలాగే ఒక గవర్నర్ని, ఒక లోక్సభ స్పీకర్ని, అలాగే ఒక 2 ప్రధానుల్ని, ఒక రాష్ట్రపతిని నియమించడంలో కీలక పాత్ర వహించిన పార్టీ. 84లో మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదా లేకపోయినా 30 సీట్స్ వచ్చి మిత్రపక్షాలతో 36 సీట్లు సాధించిన పార్టీ. అలాగే ఈ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10% 10 రెట్లు బడ్జెట్ మించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆళ్ళ స్థాయిలో ఎన్టీ రామారావు లాగా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలించి పార్టీని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితున్న నారా లోకేష్ బాబు కూడా ఈ పార్టీని తన యువగళంతో వైసీపీ దారుణమైన పరిస్థితుల్లో పరిపాలించేటప్పుడు బెదరకుండా ఈ రోడ్డు మీదకి వచ్చి నేనున్నానని ప్రజలకు అండగా నిలిచి యువగళంలో తన గళాన్ని విలిపించి ఈ రోజు ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి వైజాగ్ కి గూగుల్ని తీసుకొచ్చి, వైజాగ్ అసలమెట్లను తీసుకొచ్చి, వైజాగ్ కి ఎసెన్చర్ని తీసుకొచ్చి, వైజాగ్ కి ఇన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చే లోకేష్ బాబుకి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాడని బలంగా నమ్ముతూ, అలాగే ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసేందా కలిసి రాబోయే కాలంలో లోకేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ మరింత పటిష్టంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాడు. కార్యకర్తల కోసం పనిచేస్తాడు. యువగళం తర్వాత లోకేష్ బాబు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన మార్కును చూపించబోతున్నాడని తెలియజేస్తూ ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని మాక్సిమం అడ్రస్ చేస్తాం. అలాగే రాబోయే కాలంలో యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా 1 వీక్ లో ఇమ్మని అధికారులను ఆదేశించా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ ద